భక్తులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మోషే యొక్క ముఖం ప్రకాశించడాన్ని గూర్చి, ప్రత్యక్ష గుడారం కొరకు ప్రజలు తమ హృదయపూర్వకమైన కానుకలను ఉదారంగా తీసుకురావడాన్ని గూర్చి, బెజలేలు మరియు అహులియాబు పనికి పిలువబడడాన్ని గూర్చి, మరియు బలిపీఠం గురించి ఇవ్వబడిన సూచనలను గూర్చిన విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం నుండి 35వ అధ్యాయము 35వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముందుగా మోషే పిలుపు మరియు అతనికి అప్పగించిన పని పునరుద్ధరించబడడాన్ని గురించి తెలుసుకుందాం. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ప్రియులారా, ఇక్కడ భయంకరమైనది అనే పదానికి భయాన్ని కలిగించుట లేదా భీతిని కలిగించుట అని అర్థం. అయితే మనము భయంకరమైనది అని పలికే ఈ పదానికి సమాన అర్థం ఇచ్చే మరొక పదం లేదు. ఇది దేవుడు తన ప్రజల చుట్టూ ఉంచుతున్న రక్షణ కవచంలో ఇది ఒక భాగం. ఆయన ఇలా చేయకపోతే వారు శత్రువులచే మృంగివేయబడి ఉండేవారు. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఇక్కడ దేవుడు వారి శత్రువులనందరినీ వెళ్ళగొడతానని చెబుతున్నాడు. ఆయన ఇలా చెప్పడము ఇది 3వసారి. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఆ దేశ ప్రజల్లో ఎవరితోనూ నిబంధన చేసుకోవద్దని దేవుడు వారిని గట్టిగా హెచ్చరించాడు. యెహోషువ గ్రంథంలో గిబియోనీయులు యెహోషువ వద్దకు వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలను మోసగించారు. వారు చాలా దూరం నుండి వచ్చామని నటించి యెహోషువకు రుజువు చేయడానికి పాడైన రొట్టెలను తీసుకొని వచ్చారు. ప్రియులారా, కనాను దేశంలోని ప్రజలతో ఈ ఇశ్రాయేలు ప్రజలు నిబంధనలు చేసుకోవడము దేవునికి ఎందుకు ఇష్టం లేదు? ఒకవేళ వారు ఈ ప్రజలతో ఏవైనా నిబంధనలు చేసుకుంటే అది వారికి ఉచ్చుగా మారి వారిని తిరిగి విగ్రహారాధనలోకి నడిపిస్తుంది కాబట్టి. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 13, 14 వచనాలను గమనిద్దాం. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా దేవుడు, రోషం గల దేవుడు. మరియు అబద్ధ దేవతలతో తన ఘనతను మరియు మహిమను పంచుకోవడానికి ఇష్టపడడు. దేవుడు రోషం గలవాడు అని చెప్పడానికి అందులో క్షమాపణ అడగడానికి ఎటువంటి కారణం లేదు. ఒకసారి ఒక వ్యక్తి భార్య
తన భర్తను ఉద్దేశించి ఇలా అనడాన్ని నేను విన్నాను. అదేమిటంటే, నా భర్త నా విషయమై రోషము కలిగిన వాడుగా ఉండడు అని. ఆమె ఆ వాస్తవం గురించి గొప్పలు చెప్పుకుంటుంది, కానీ వాస్తవానికి ఆమె భర్త ఆమె పట్ల రోషం కలిగినవాడు కాకపోతే అతడు ఆమెను ప్రేమించడం లేదని ఆమెతో చెప్పాలనిపించింది. ఎందుకంటే మీరు ప్రేమించే ఏ విషయం గురించి అయినా లేదా ఏ వ్యక్తి గురించి అయినా మీరు తప్పకుండా రోషం కలిగి ఉంటారు, మరియు ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. మీరు చెడ్డ రీతిలో కొంత రోషాన్ని కలిగి అసూయపడవచ్చు, కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నది అది కాదు. మీరు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించినప్పుడు మీకు ఆందోళన ఉంటుంది, మరియు మీరు వారి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 15 నుండి 17 వచనాలను గమనిద్దాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. కుక్క వల్లంతా ఒకలాంటి పేలు మిన్నలులు ఎలాగైతే వ్యాపించి ఉంటాయో అలాగే కనాను దేశము విగ్రహారాధనతో నిండిపోయి ఉంది. ఆ దేశము ఘోరమైన అనైతికతతో నిండినందున అటువంటి పనుల్లో నిమగ్నమైన ప్రజలకు దూరంగా ఉండాలని మరియు వారితో ఎటువంటి ఒడంబడిక చేసుకోకూడదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అటువంటి వారిని నాశనం చేయాలి లేదా ఆ దేశం నుండి వెళ్ళగొట్టాలి. ఎన్నో సంవత్సరాలుగా విమర్శకులు దీనిని ఖండిస్తూ వచ్చారు. స్పష్టంగా వారు ఈ తీవ్రమైన చర్యకు కారణాన్ని పరిశోధించలేదు. స్పష్టమైన కారణం ఏంటంటే, దేవుడు తన స్వంత వారిని విగ్రహారాధన యొక్క భయానక పరిస్థితుల నుండి రక్షిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మరొక కారణం కూడా ఉంటున్నది. కనాను నివాసులలో లైంగిక వ్యాధి అంటువ్యాధి స్థాయిలో ఉందని నేడు తెలిసింది. దేవుడు తన ప్రజలను ఆ వ్యాధి యొక్క విధ్వంసం నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇశ్రాయేలు మాత్రము దేవునికి అవిధేయత చూపింది మరియు ఈ ప్రజలను ఆ దేశము నుండి పూర్తిగా వెలగొట్టలేకపోయింది. దానికి బదులుగా విచారకరమైన పరిణామాలను అనుభవించింది. చివరికి దేవుడు అవిధేయులైన మరియు భ్రష్టులైన ఇశ్రాయేలు ప్రజలను బబులోను బానిసత్వంలోకి పంపాడు. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రియులారా, పండుగలు మరియు విశ్రాంతి దినాలను తిరిగి స్థాపించడం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేయవలసిన మరియు చేయకూడని వివిధ పనుల గురించి దేవుడు అనేక వివరాలను తెలియజేస్తాడు. ఇక మనము నిర్గమకాండము 34వ అధ్యాయము 25, 26 వచనాలను గమనిద్దాం. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను. ఇశ్రాయేలీలు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మేకపిల్లను దాని తల్లిపాలలో ఉడకబెట్టకూడదు అంటే వారు ప్రకృతి విరుద్ధమైన పనిని చేయకుండా ఉండాలి.
ఇక ఇప్పుడు మోషే ముఖము ప్రకాశించుటను గూర్చిన విషయాలను తెలుసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 29 నుండి 35 వచనాలను మనం గమనిద్దాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ప్రియులారా, మోషే దేవునితో సీనాయి కొండపై గడిపిన ఆ సమయము నిజంగా ఎంతో మధురమైన శక్తివంతమైన సమయం అని చెప్పాలి. అతడు దేవునితో గడపడం ద్వారా అతని ముఖ చర్మము ఎంతగానో ప్రకాశించింది. మోషే ఒక సాధారణమైన మానవునిగా ఉండి దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఆయన నుండి అద్భుతమైన శక్తిని పొందుకున్నాడు. ఈనాడు విశ్వాసులుగా మనము ఇలాంటి అనుభవాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఇక ఇప్పుడు మనము నిర్గమకాండము 35వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ అధ్యాయంలో విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినమునకు సంబంధించి నొక్కి వక్కానించబడుటను గూర్చి, గుడారం కొరకు అర్పించిన స్వేచ్ఛ అర్పణలను గూర్చి మరియు గుడారం యొక్క పని కొరకు బెసలేలు మరియు అహోలియాబులు పిలువబడుటను గూర్చి గమనిస్తాం. ఇక ఇప్పుడు మనము విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినమునకు సంబంధించి నొక్కి వక్కానించబడుటను గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో విశ్రాంతి దినము గురించి మాట్లాడడానికి తిరిగి వస్తాడు. ఇది 3వసారి. ఇక నిర్గమకాండము 35వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం గమనిద్దాం. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. ప్రియులారా, విశ్రాంతి దినమునకు మొదటి కారణము అది మొదటి సృష్టికి చెందినదని ప్రభువు మరొకసారి నొక్కి వక్కానిస్తున్నాడు. దేవుడు విశ్రాంతి దినమున విశ్రమించాడు. మానవ జాతి దేవుని సృజనాత్మకమైన చేతి నుండి బయటికి వెళ్ళినప్పుడు అతడు దేవుని నుండి దూరంగా తిరగడం ప్రారంభించాడు. మానవ జాతి మొత్తము ఇకపై దేవుణ్ణి గుర్తించకుండా సృష్టిని ఆరాధించడం ప్రారంభించే రోజు వచ్చింది. మరియు మనిషి విశ్రాంతి దినమును పాటించడం పూర్తిగా మానేశాడు. ఇప్పుడు విశ్రాంతి దినము తనకు మరియు ఇశ్రాయేలీయులకు మధ్య ఒక విశేషమైన సూచన అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, దేవుడు వాస్తవానికి వాగ్దత్త దేశంలోని ఇశ్రాయేలుకు ఇతర ప్రాంతాల కంటే మరీ ఎక్కువగా వర్తించే నియమాలను రూపొందించడం ప్రారంభించాడు. ఎవరైనా విశ్రాంతి దినమున పనిచేస్తే అతడు రాళ్లతో కొట్టి చంపబడేవాడు. విశ్రాంతి దినమైన శనివారము ఎవరూ పని చేయకుండా మన సమాజాన్ని కొనసాగించడం చాలా కష్టం. విశ్రాంతి దినమున అగ్ని రాజపెట్టకూడదు. వాస్తవానికి ఇలాంటి నియమాలు
గడ్డ కట్టే ఉత్తర దేశ ప్రాంతాల్లో గొప్ప సమస్యలను కలిగిస్తుంది. అయితే దేవుని నియమాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించిన దేశానికి సరిపోయేలా చేయబడ్డాయి. ఇక ప్రత్యక్ష గుడారం కొరకు అర్పించే స్వేచ్ఛ అర్పణలను గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి. ప్రియులారా, ప్రత్యక్ష గుడార నిర్మాణానికి సమర్పించే ఈ కానుకలు స్వచ్ఛందంగా ఉండాలి. ప్రజలు ఏది తీసుకురావాలని వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. వారిపై ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. ఇది దశమ భాగం కూడా కాదు. ఇది స్వచ్ఛంద కానుక. మనము చూడబోయే విధంగా వారు బంగారము, వెండి మరియు ఇత్తడితో పాటు ఇతర వస్తువులను కూడా తీసుకురావాల్సి ఉంది. ఇక నిర్గమకాండము 35వ అధ్యాయము 6-9 వచనాల వరకు గమనిద్దాం. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకొని రావాలెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షపు గుడారపు నిర్మాణానికి సమర్పించగలిగిన వివిధ వస్తువులు ఇవే. ఆ కాలంలో చట్టబద్ధమైన ద్రవ్యము అనగా ఆ దేశ కరెన్సీ అనే విధానం లేదు. కేవలము వస్తు మార్పిడి పద్ధతి మాత్రమే అమలులో ఉండేది. అందుకే వారు ప్రభువు పని నిమిత్తము డబ్బుకు బదులుగా వివిధ వస్తువులను సమర్పించేవారు. ఇది ఇప్పటికీ ప్రజలు ప్రభువును సేవించగలిగే ఒక మార్గం. కొన్నిసార్లు మనము పరిచర్యకు సంబంధించి వస్తువు రూపంలో విరాళాలు ఇస్తుంటాం. అనేక సార్లు ఆ వస్తువులు పరిచర్యలో చాలా విలువైనవిగా మరియు నిజంగా అవసరమైన సమయంలో వచ్చిన వస్తువులుగా ఉంటాయి. మీలో చాలామంది వ్యక్తులు దేవుని పరిచర్యకు ఇవ్వడం అంటే ఎల్లప్పుడూ నగదును మాత్రమే ఇవ్వవలసి ఉంటుందని అనుకుంటారు. అలా ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకు డబ్బు కూడా అవసరం, కానీ మీరు ఆయన సేవకు వస్తువులను విరాళంగా ఇచ్చినప్పుడు కూడా ప్రభువును సేవించవచ్చు. అవసరాన్ని బట్టి దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యలను ఆదరించడం ద్వారా ఆయన సేవలో మీరు కూడా పాలిపంపులు పొందుకున్న వారు అవుతారు. ప్రియులారా, అనేక సార్లు ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగబడుతూనే ఉంది. అదేంటంటే, ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు వాస్తవానికి ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా, మరైతే వారు ప్రత్యక్ష గుడారం కొరకు ఇచ్చిన వివిధ వస్తువులను ఎక్కడి నుండి పొందారు? ఈ ప్రశ్నకు సరియైన జవాబును తెలుసుకోవాలంటే దేవుడు వారు ఐగుప్తు నుండి గొప్ప సంపదతో వస్తారని చెప్పడాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మనము ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడే విడుదల సమయంలో తమ బకాయి పడిన వేతనాలను సేకరించుకోవాలని దేవుడు ముందుగానే వారికి నిర్ధారించాడు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు కోరినది, వారు డిమాండ్ చేసినది వారికి ఇవ్వడానికి ఐగుప్తు ప్రజలు చాలా సంతోషించారు. మరొక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలను తమ దేశం నుండి పంపివేయడం పట్ల ఐగుప్తీయులు ఎంతగానో హర్షించారు, సంతోషించారు. అందుకే వారు అడిగినదంతా వారికి ఇచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క సంపదలో చాలా ఎక్కువ భాగంతో బయటికి వెళ్ళారు. ఇక ఇప్పుడు బెసలేలు మరియు అహోలియాబులు ఈ ప్రత్యక్ష గుడారపు పని కొరకు పిలువబడడాన్ని గురించి మనం గమనిద్దాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 30-33 వచనాలను మనం గమనిద్దాం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి,
విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. ప్రియులారా, ఇక్కడ బెసలేలు ప్రత్యక్ష గుడారంలో చాలా ముఖ్యమైన ఉపకరణములను తయారు చేయడానికి దేవుడు సన్నద్ధం చేసిన మనిషి అని మనము ఇక్కడ గమనించాలి. ఇక నిర్గమకాండము 35వ అధ్యాయము 34వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే దేవుడు బెసలేలుకు తన వరాన్ని ఇతరులకు అందించే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇక మనము నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ముగించుకుందాం. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. ప్రియులారా, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యక్ష గుడారం అనేది ఒక అందమైన వస్తువు. ఇది ఎడారిలో ఉన్న ఒక రత్నం. ఇది పెద్దది కాదు, ఒక గొప్ప గిడ్డంగి కాదు, కేవలం ఒక చిన్న భవనం వంటిది. కొన్ని సంవత్సరాల క్రితము లోహాల విలువ ప్రకారము ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణంకి కొన్ని సంవత్సరాల క్రితమే లోహాల విలువ ప్రకారము గుడారం యొక్క నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా వేయబడింది. ఈనాటి ద్రవ్యోల్బణ కాలంలో విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారము దేవునికి ఎంతో విలువైన రత్నం. ఇది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చిత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము ఎన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యాలను ఈ సందేశంలో తెలుసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ప్రజలు. వారికి ఇవ్వబోయే వాగ్దాన దేశంలోని ఆ దేశ ప్రజల్లో ఎవరితోనూ నిబంధన చేసుకోవద్దని దేవుడు వారిని గట్టిగా హెచ్చరించినట్లుగా చూసాం. ఆ విధంగా ఇశ్రాయేలీలు నిబంధనలు చేసుకోవడము దేవునికి ససేమిరా ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ వారు ఆ ప్రజలతో ఏవైనా నిబంధనలు చేసుకుంటే అది వారికి ఉచ్చుగా మారి వారిని తిరిగి విగ్రహారాధనలోకి నడిపిస్తుందనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, యెహోవా దేవుడు రోషము గల దేవుడు మరియు అబద్ధమైన వాటితో ఆయన తన ఘనతను మరియు మహిమను పంచుకోవడానికి ఏమాత్రము ఇష్టపడడు. ఆయన కోరేది ఏమిటంటే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. విశ్వాసులుగా మనం కూడా మన జీవితంలో దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇక అదేవిధంగా ప్రత్యక్ష గుడార నిర్మాణానికి సమర్పించిన కానుకలు ఏ విధంగానైతే స్వచ్ఛందంగా ఉన్నాయో మనము కూడా దేవునికిచ్చే ప్రతిదీ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధపడాలి. ఈ వాక్య సత్యాలను మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నీవు నేర్పించిన ప్రతి సత్యానికై ఆధ్యాత్మిక పాఠాలకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ప్రత్యక్ష గుడారములో నుండి అనేక లోతైన మర్మాలతో కూడిన సత్యాలను మీరు మాకు నేర్పిస్తూ ఉంటున్నారు. ప్రతి వస్తువు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని సంతరించుకోవడానికి మాకు నేర్పిస్తున్న సత్యాలకే నీకు లెక్కలేని వందనాలు. ప్రభువా, ఇంతవరకు నేర్చుకున్న ప్రతి సత్యములో మేము మా ఆత్మ నేత్రములతో గ్రహించి దానిని మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ
మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు తాము వెళ్ళే ఆ దేశ ప్రజలతో ఏమి చేయకూడదని దేవుడు హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు తాము వెళ్ళే ఆ దేశ ప్రజలతో ఏమి చేయకూడదని దేవుడు హెచ్చరించాడు. 1. నిబంధన చేసుకోవద్దు. 2. వ్యాపారం చేయవద్దు. 3. యుద్ధం చేయవద్దు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా గానీ, యాప్ ద్వారా గానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా, నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా, నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.